హాయ్ ఫ్రెండ్స్, అందరికి నా న్యూ బ్లాగ్ అయితే వెల్కమ్. రీసెంట్ గానే అయితే ఇదిగో డిజిటక్ మైక్ అయితే తీసుకుని ఒక 2 days పైన అవుతుంది, కానీ బ్లాగ్స్ అయితే ఏం చేయలేదు. ఈ రోజు దీంతో అలా ఫుల్ బ్లాగ్ అయితే చేసి చూద్దాం వాయిస్ ఎలా వస్తుంది అన్నది. నైట్ కూడా ఫుల్ గా అయితే కొంచెం వర్షం పడ్డది. బయట క్లైమేట్ ఎలా ఉందో ఇప్పుడైతే మీకు చూపిస్తా. బయట చూస్తున్నారు కదా వెదర్ అయితే ఎలా ఉందో. చుట్టూ మబ్బులతో చూడడానికి చాలా బాగుంది. ఈ రోజు కూడా మాక్సిమం వర్షం పడతదేమో అనుకుంటున్నా. చూడాలి మరి ఆఫ్టర్నూన్ వరకు ఎలా ఉంటుందో వెదర్ మొత్తం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెడీ అయితే కొండకైతే వెళ్తున్నాం మా పశువులు చూడడానికి. సండే అయితే మా పశువులు అక్కడ వదిలేసాం. ఈ రోజు మా విలేజ్ పిల్లలు కూడా దసరా హాలిడేస్ ఇచ్చారు కదా, అందుకని చూడండి చాలా చాలా మంది అడవి మీదకి వస్తామని, కొంతమంది అయితే కర్రల కోసమని బయలుదేరారు. ఇప్పుడు చూస్తే ప్రజెంట్ వర్షం అయితే దిగిపోయింది. మరి అక్కడ వెళ్ళాక మరి ఎలా ఉంటుందో మరి. వీళ్ళు మాత్రం చాలా ఎగ్జైటింగ్ తో వస్తున్నారు కదా. చాలా రోజులు కదా కొండ ఎక్కలేదు. ఇన్ని రోజులు స్కూల్ దగ్గర ఉండి ఈ రోజు ఎక్కుదామని ఆశతో అయితే కొండకి అయితే వస్తున్నారు. మరి ఈ ఒక్కరోజు ఎక్కితే ఎలా ఉంటుందో మరి చూద్దాం. ఇప్పుడైతే కొంత దూరం వరకు అయితే వచ్చి అయితే కూర్చున్నాం. ఇదిగో మా విలేజ్ పిల్లలు అయితే ఇంకా అలసిపోయారు అనుకుంటా. నేను కూడా అలసిపోయా, అందుకే కాసేపు ఇలా కూర్చున్నాం ఇక్కడ. కొంతమంది ఇద్దరు అయితే వెళ్ళిపోతున్నారు ముందే. ఎంత ఎగ్జైట్మెంట్ మరి. కాసేపు అయితే వెయిట్ చేసి అయితే మళ్ళీ ఇంకా వెళ్ళాలి. ఇంకా ఇద్దరు రావాలనుకుంటా పిల్లలు, ఇంకా రాలేదు. పిల్లలు అయితే ఇక్కడ అయితే బొడ్డ పల్లాడ చూసారట, అదిగో తీశారు. జాగ్రత్త. అంటే బొడ్డపాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవైతే తినరు, కానీ ఏదో చూద్దామని ఎగ్జైట్మెంట్ అలా దూరపోయి పడిపోతున్నారు. బయటికి రండి రండి రండి, బయటకు వచ్చండి. చూస్తున్నారు కదా తీసుకొచ్చింది, ఇదిగో దీంతో ఇలా ఆడుకుంటున్నారు. లోన అయితే ఇదిగో చూడండి, చూపించు. చిన్న చిన్న అయితే ఇలాగ ఉన్నాయి, కానీ ఇవి ఇలాంటివి ఉన్న దగ్గర అయితే చాలా ఎక్కువ పురుగులు అయితే అయిపోతాయి పండిన తర్వాత. ఇప్పుడైతే కాదు. ఇదిగో ఫైనల్ గా అదిగో వచ్చేసారు మా అన్య వాళ్ళు కూడా. ఇప్పుడైతే మనం ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్ గా ఇప్పుడు కొండ మీద వచ్చేసాం. పిల్లలు చూస్తున్నారు కదా, చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పుడు మా పశువులను అయితే వెతకాలి, అవి ఎక్కడ ఉన్నాయో మరి. ఇంకా వెతికితే అవి ఎక్కడ ఉన్నాయన్నది కనిపెట్టగలం, మరి లేకపోతే లేదు. కానీ క్లైమేట్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇక్కడ ఉన్న ప్లేస్ ని మొత్తం చూస్తున్నారు కదా, ఇది మొత్తం పశువులు ఉండడానికి తయారు చేసింది అన్నమాట. మా విలేజ్ వాళ్ళే ఇక్కడ ఉదయం నుంచి ఈవినింగ్ వరకు పశువులు కాసి ఇక్కడే పశువులను అయితే వదిలేసి ఉండిపోతున్నారు. ఆ గుడిసెని అయితే చూపిస్తే ఇదిగో పక్కనే ఉంది. ఇదే అన్నమాట గుడిసె. రీసెంట్ గా షార్ట్ వీడియోలో పెట్టాను కదా గుడిసె కట్టామని. ఇదే ప్రజెంట్ అయితే ఇక్కడ అయితే ఉంటున్నారు, ఇక్కడ ఉన్న పశువులు చూసుకుంటూ. మేమైతే ప్రజెంట్ ఊరు నుంచి అయితే వచ్చాం. మరి మా విలేజ్ వాళ్ళు అయితే ఇక్కడ ఉండిపోతున్నారు, ఒక ఇద్దరు ముగ్గురు అనుకుంటా. ఇక్కడ ఉన్న మా విలేజ్ వాళ్ళు అయితే ఇదిగో ఈ విధంగా వాటర్ అయితే పెట్టుకుని ఉన్నారు, చూస్తున్నారు కదా. ఇవి మొత్తము ఊట నీరు అయితే ఏం కాదు, వర్షం పడి ఉంటది కదా, ఆ వాటర్ ని అయితే అక్కడ చెరువులు చూపించాను కదా, అక్కడ ఒక ప్లేస్ ని అయితే ఇలాగా తయారు చేసుకొని వాటర్ స్టోర్ పెట్టుకొని ఇలా తీసుకొచ్చేసి వంటకి ఇది అది ఉపయోగిస్తున్నారు. ఇదిగో బాటిల్ ధర అయితే నీట్ గా పెట్టేసుకున్నారు. లోన కూడా ఉన్నాయి అనుకుంటా చాలా బాటిల్స్. ఇవైతే ఒక 2 మాత్రం ఇక్కడ బయట కట్టున్నారు. ఇప్పుడు పశువులు చూడడానికి కొంచెం మీదకి అయితే నడిచైతే వచ్చాం. అదిగో అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ మా పశువులు ఉన్నాయి. పైన చూస్తున్నారు కదా ఆకాశంలో క్లౌడ్స్ మాత్రం చూడడానికి చాలా సూపర్ గా ఉన్నాయి. చూస్తుంటే ఇంకా ప్రశాంతంగా ఉంది, ఇక్కడే పడుకొని ఉండిపోవాలనిపిస్తుంటది ఇలాంటి ప్లేస్ లో చూస్తుంటే. ఇప్పుడు పశువులు ఉన్న దగ్గర అయితే వస్తాం. ఇవైతే తింటున్నాయి. ఇవైతే ఇదిగో మా ఎద్దైతే ఒకటి ఉండి చిన్నది, అది నాకే చూస్తుంది చూడండి. అదిగో చిన్నది దేనికి అమెరికా అని ఒక పేరు పెట్టేసేంలో, ఒక నిక్ నేమ్ లాంటిది. అది నాకే చూస్తుంది. ఒకటైతే కనిపించింది, ఇంకా 4 కనిపించాలనుకుంటా. అవి అటు సైడ్ ఉన్నాయి ఏంటో మరి, వెతకాలి మరి. మీదికి వచ్చాక మా ఎదులు కనిపించాయి. ఇదిగో ఇదొకటినా, ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా ఇదొకటి, ఇంకోటి అదిగో అక్కడ ఉంది బ్లాక్ మెంబా. అదే చాలా బడ్డుగా ఉంటది, బాగానే తింటున్నాయి గడ్డి. ఇక్కడ ఫైనల్ గా అయితే ఇంకో ఎద్దు అయితే కనిపించేసింది. ఇదే అన్నమాట చివరిది. ఇంకా మొత్తం అయితే చూసాను కానీ మొత్తం ఉన్నాయిలే ఎద్దులు అయితే. మళ్ళీ ఇంకా ఇవి ఈవినింగ్ వరకు ఇక్కడ పశువులను చూసి అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము. ఇవి ఇక్కడ ఇలానే ఉండిపోతాయి ఈ ప్లేస్ లోనే. కిందనున్న ప్లేస్ ని చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అక్కడ పశువులు అండ్ గేదెలు కూడా ఉన్నాయి. గేదెలు అయితే మా విలేజ్ లో అంతా గేమ్ లేవు, పక్క విలేజ్ వాళ్ళు చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి ఈత తుప్పలు ఉంటాయి కదా, ఇలాంటి ఉన్న ప్లేసెస్ లో అయితే ఈ విధంగా పురుగులు అయితే తినేసి ఉంటాయి. వీటి లోపల అయితే ఈత పురుగులు అయితే ఉంటాయి. ఈ లోన తీసి చూపిస్తాం ఇప్పుడు, మీరు చూడండి ఒకసారి. అన్నయ్య అయితే తీస్తున్నారు, పిల్లలు మాత్రం చూడండి చుట్టూ మూగిపోతున్నారు. ఏది తినేద్దాం అన్నట్టుగా ఉన్నారు ఒక్కొక్కరు. ఇప్పుడైతే తీసాక అయితే మీకు ఆ పురుగునైతే చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇవైతే పురుగులు ఈత దుంపలు ఉంటాయి కదా, వాటి లోపల తిని ఈ విధంగా పెద్దవిగా అయితే తయారవుతాయి. ప్రజెంట్ చిన్నవిగానే ఉన్నాయి, ఇంకా డిసెంబర్ ఆ టైంలో వస్తే ఇంకా చాలా పెద్దవిగా అయితే తయారైపోతాయి.
ఇవి మా గిరిజనులు అయితే ఎక్కువ ఎంతో ఇష్టంగా వండుకొని కూడా తింటారు. మీకు చూస్తే ఏదోలాగా ఉంటది, కొత్తగా చూసే వాళ్ళు అయితే ఎప్పుడు తినని వాళ్ళకి ఇవైతే చాలా ఇష్టంగా ఎంతో వండుకొని కూడా తినేస్తారు, చాలా బాగుంటాయి. ఈ విధంగా చెరువులు ఉన్నాయి కదా, దీని పక్కన అయితే ఈ విధంగా చిన్న కంచె అయితే కట్టుకున్నారు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అయితే వాటర్ అయితే ఉంది, ఇందాకలా చూపించాను కదా గుడిసెలో, అందులో వాళ్ళు వాటర్ సోర్స్ తాగడానికి అయితే ఈ విధంగా పశువులు ఏం తాగకుండా ఇక్కడ నీట్గా అయితే కంచెను అయితే కట్టుకున్నారు. ఆ లోపల ఎలా ఉందో మీకు చూపిస్తా. లోపల లోపల ఈ విధంగా అయితే ఉంది. ఈ వాటర్ నే ఇప్పుడు గుడిసెలో ఉంటున్నారు కదా, వాళ్ళు ఈ వాటర్ ని తీసుకెళ్లి వాళ్ళ వంటకైతే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇది ఈ చుట్టూ కంచె ఎందుకంటే మరి ఆ పశువులు ఉంటాయి కదా, అవి ఉంటే మొత్తం కంగాలు చేసేస్తాయి. అందుకే నీట్ గా కంచె వేసుకొని ఈ వాటర్ ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ పిల్లలు కూడా ఇదిగా వాటర్ అయితే తాగుతున్నారు, మరి కంగాలు కూడా చేస్తున్నారు చేయకండి అంటే. ఫ్రెండ్స్, సడన్ గా ఉండి వెదర్ కూడా మారిపోయింది. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం అటు సైడ్ అయితే వర్షం దిగిపోయింది, ఇటైతే ఇంకా వర్షం ఏం దిగలేదు. మా విలేజ్ పిల్లలు చూస్తున్నారా, ఇంట్లో తీసుకెళ్లడం కోసం అని గడ్డిని అయితే విరుపుతున్నారు. ఇంట్లో కట్టెల పొయ్యి ఉంటుంది కదా, దానిలో మంటను వెలిగించుకోవడానికి ఎక్కువ ఈ గడ్డిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందుకే మా విలేజ్ పిల్లలంతా దాన్ని అయితే విరుపుతున్నారు. ఈ వెదర్ కూడా మారిపోయింది, మరి వర్షం ఏ టైంలో అయినా దిగిపోవచ్చు, మరి చెప్పలేం, చూద్దాం మరి. మా అదృష్టం బాగుంది అనుకుంటా, ఇంతసేపు పడిన వర్షం అయితే ఆగిపోయింది. ఇటువైపు అయితే ఏం పడలేదు. మా అన్నయ్య అయితే ఇక్కడ ఇదిగో ఈత దుంపని అయితే నరుకుతున్నారు. ఇదిగో పిల్లలు మొత్తం ఇదిగో ఎవరు తిందామా అని అలా కూర్చొని ఉన్నారు. నేను కూడా ఒకటి తిందామని అయితే ఈత దుంప అయితే నరుక్కున్నా. ఇవైతే చాలా బాగుంటాయి, దీన్ని కర్రీ కూడా చేసుకొని తింటారు. మీరు ఈ దుంపని ఎప్పుడైనా తిన్నారో లేదో తప్పకుండా అయితే ఒకసారి కామెంట్ చేయండి. సన్లైట్ పడే కొండలు, ఆ క్లౌడ్స్ చూస్తున్నారు కదా, చూడడానికి అయితే చాలా బాగుంది. ఇప్పుడు టైం 4 o'clock అయిపోయింది. మా విలేజ్ పిల్లలు తీసుకున్నారు కదా ఆ గడ్డిని అయితే అదిగో ఆ విధంగా కట్టలు కట్టుకొని అయితే మోస్తున్నారు. నేను తీసుకొచ్చిన ఒక గొడ్డలు అయితే కిందన మర్చిపోయాను. అది అక్కడ ఉందో లేదో కూడా ఇప్పుడు తెలియదు, అక్కడ వెళ్ళి చూసాక తెలుస్తుంది. మరి ఫస్ట్ గా వచ్చినప్పుడు అయితే ఈ ప్లేస్ లోనే ఉండే, ఇక్కడ వదిలేస్తాం అనుకున్నా. ఒకసారి ఇంకా గుడిసెలు వెళ్ళి చూద్దాం, అక్కడ ఏమైనా ఉంటుందేమో. మరి ఇక ఫైనల్ గా అయితే గొడ్డలు అయితే దొరికేసింది. ఇది మా బ్రదర్ అయితే తీసుకెళ్ళి ఉండాడు, ఇందాక కూర్చొని ఉండే కదా ఈ ప్లేస్ లో, ఇక్కడ ఉండిందంట. నేను ఇంకా గుడిసెలు వెళ్ళి వెతికేసాను కానీ అక్కడైతే ఏమి ఉండలేదు. మా బ్రదర్ పట్టుకొని ఉంటే తర్వాత అడిగితే ఇచ్చాడు. ఇదిగో ఎలాగో ఫైనల్ దొరికింది, లేకపోతే ఇంటికి వెళ్తే నాకు ఇంకా అయిపోవాల్సిందే. ఎలానో దొరికేసిందిలే. ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోయాం. ఇంటికి వెళ్ళడానికి 5 o'clock అయిపోతుంది అనుకుంటా. రావడానికి ఒక 1 hour, వెళ్ళడానికి ఒక 1 hour పడుతుంది మాక్సిమం, ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి రావడానికి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూస్తుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయిపోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ డైలీ కలుద్దాం. సరే, బాయ్, ఉంటా మరి.